హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈవేళ మన వీడియోలో జామకాయలతో 2 రకాల పచ్చళ్ళను ప్రిపేర్ చేద్దామండి. ఈ జామకాయలు మనకు ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గిస్తాయి. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. అలాగే షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ జామకాయలతో 2 రకాల పచ్చళ్ళను అయితే ప్రిపేర్ చేద్దామండి. ఈ పచ్చళ్ళను దోశతో కానీ, ఇడ్లీతో కానీ, అలాగే రైస్తో కానీ తీసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ డిఫరెంట్ టేస్టీలతో ఉండే డిఫరెంట్ స్టైల్లో 2 పచ్చళ్ళను అయితే ప్రిపేర్ చేసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే ఒక పెద్ద జామకాయను తీసుకున్నానండి. ఈ జామకాయను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఈ జామకాయలను కట్ చేసినప్పుడు దీనిలో ఉన్న గింజలను తీసేయాలి. నేను తీసుకున్న జామకాయలో ఎక్కువగా గింజలు లేవండి, అందుకని గింజలేమీ తీయటం లేదు. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ జామకాయలను చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. మనం ఇక్కడ 2 రకాల పచ్చళ్ళను అయితే ప్రిపేర్ చేస్తున్నాం కదండి. ఈ 2 రకాల పచ్చళ్ళకు ఒక్కో కప్పు చొప్పున తీసుకుందాము. ఇక్కడ చూడండి, 2 కప్పుల వరకు జామకాయలు ముక్కలు అయితే అయ్యేవి. ఇప్పుడైతే 1 కప్పు జామకాయలతో పచ్చడి చేద్దామండి. దీనికోసమైతే ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీనిలో 1 స్పూన్ వరకు ఆయిల్ను వేయాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో 2 స్పూన్ల వరకు శనగపప్పును వేయాలండి. అలాగే దీనిలో 1 స్పూన్ వరకు ధనియాలు, 1 స్పూన్ వరకు మినప్పప్పును వేయాలి. అలాగే 1/2 స్పూన్ వరకు జీలకర్రను, 4-5 వెల్లుల్లి రెవ్వలను వేయాలండి. తరువాత దీనిలో 6-7 ఎండుమిర్చి, అలాగే చిన్న అల్లం ముక్క వేసి వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఈ పచ్చడిలో కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి, అందుకని ఎండుమిర్చిని ఎక్కువగానే వేయాలి. మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చిని వేయొచ్చండి. ఇవి వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తరువాత అదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న జామ ముక్కలను వేయాలి. వీటిని రోస్ట్గా కాకుండా జస్ట్ ఇలా ఫ్రై చేసి తీసేయాలండి. ఇప్పుడైతే వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకుందాము. దీనికోసం అయితే ఒక మిక్సీ జార్లో మనం ముందుగా వేయించుకున్న శనగపప్పును, అలాగే ముందుగా వేయించుకున్న జామకాయలను వేయాలి. ఈ పచ్చళ్ళు అయితే చాలా బాగున్నాయండి, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ చేయండి. ఇలా జామకాయలు, శనగపప్పు వేసిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే కలర్ కోసం చిటికెడు పసుపును వేయాలి. తరువాత దీనిలో కొద్దిగా కొత్తిమీర, అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును వేయాలి. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత అవసరమైతే కొద్దిగా నీరు వేసి వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఈ పచ్చళ్ళు అయితే నిల్వ ఉండవండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 రోజు మాత్రమే నిల్వ ఉంటుంది. ఇలా ఈ పచ్చడిని పక్కన పెట్టి తరువాత వీటికి పోపు పెట్టుకోవాలి. ఇప్పుడైతే 2వ పచ్చడిని ప్రిపేర్ చేద్దాము. దీనికోసమైతే స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టి దీనిలో 1 స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో 2 స్పూన్ల వరకు పల్లీలు, అలాగే 4-5 పచ్చిమిర్చిని వేయాలండి. తరువాత దీనిలో 1 స్పూన్ వరకు జీలకర్ర వేసి వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ పచ్చడి అయితే ఉల్లి వెల్లుల్లి లేకుండా చేస్తున్నామండి, అందుకని వెల్లుల్లి వేయడం లేదు. తరువాత దీనిలో చిన్న ముక్క అల్లం, అలాగే 2 స్పూన్ల వరకు నువ్వులను వేయాలి. ఈ పల్లీలు వేగిన తర్వాత నువ్వులు వేసి వేయించుకోవాలి. ఇలా ఇవన్నీ వేగిన తర్వాత దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇంకో కప్పు జామకాయలను వేయాలి. ఈ జామకాయలను కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిలో 2 స్పూన్ల వరకు కొబ్బరి తురుమును వేయాలండి. ఈ కొబ్బరి తురుమును స్టవ్ ఆఫ్ చేసి వేయాలండి. ఈ తురుము వేసిన తర్వాత మరోసారి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తరువాత దీనిలో కొద్దిగా కొత్తిమీర, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పును వేయాలి. ఇవి వేసిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇప్పుడైతే ఈ పూర్తిగా చల్లారిన ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో వేయాలి.
ఈ పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ 2 రకాల పచ్చళ్ళను ట్రై చేయండి ఫ్రెండ్స్. తరువాత దీనిలో 2 స్పూన్ల వరకు పెరుగు వేయాలి. ఈ పచ్చడిలో ఈ పెరుగు వేసి చేయడం వలన ఈ పచ్చడి అయితే మరింత టేస్టీతో చాలా బాగుంటుందండి. తరువాత దీనిలో 1/2 స్పూన్ వరకు పసుపు వేసి నీరేమీ యాడ్ చేయకుండా వీటిని మిక్సీ పట్టుకుందాము. ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత అవసరమైతే కొన్ని నీరు యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా ఫైన్గా మిక్సీ పట్టిన తర్వాత ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడైతే 2 పచ్చళ్ళు రెడీ అయ్యాయి కదండి. వీటిని పోపు పెట్టుకోవటానికి స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టి దీనిలో 2 స్పూన్ల వరకు ఆయిల్ను వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో చిటికెడు ఇంగువ, అలాగే శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకును వేయాలి. వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇక్కడైతే ఒక పచ్చడిని ఉల్లి వెల్లుల్లి లేకుండా చేస్తున్నాం కదండి, అందుకనే పోపులో వెల్లుల్లి వేయడం లేదండి. మీరు పచ్చడిని పోపు పెట్టుకున్నప్పుడు కొన్ని వెల్లుల్లి రెవ్వలను కచ్చాపచ్చాగా దంచి వేయాలండి. ఇప్పుడైతే ఈ పోపును ఈ 2 పచ్చళ్ళలోకి వేసుకుందాము. అంతే ఫ్రెండ్స్, టేస్టీగా ఇంకా సింపుల్గా చేసుకునే ఈ హెల్దీ పచ్చళ్ళను మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.